హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంటర్నెట్లో వచ్చిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకోబడింది. అలాగే ఆ వ్యక్తుల అనుభవాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. వీటిలో సైన్స్కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికో లేదా దెయ్యాలున్నాయని నమ్మించడానికో కాదు. మీకు ఎప్పుడైనా మీ వెనకాల ఎవరు ఉన్నట్టు అనిపించిందా? సడన్గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అర్ధరాత్రి కిటికీ తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. అలాంటప్పుడే మన వెనక ఏదో ఆత్మ తిరుగుతుందని మనకి సందేహం వస్తుంది. ఒక్కోసారి యాక్సిడెంట్గా చనిపోయిన వ్యక్తులు ఆ ప్రదేశాల్లో ఆత్మల్లా తిరుగుతాయని చెప్తారు. ఆ ప్రదేశాల్లో నిజంగా దెయ్యాలు తిరుగుతాయా లేదా, అలాగే ఆత్మలు మన చుట్టూ తిరుగుతున్నాయని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఆత్మ ఉందో లేదని మేము చెప్పిన టెక్నిక్స్తో కనిపెట్టండి. ఇక మనం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. గడియారం ఆత్మహత్య ఆగిపోవడం, అది కూడా ఒకే సమయం దగ్గర. మీరు ఎన్నిసార్లు బ్యాటరీ మార్చినా పదే పదే అక్కడే ఆగిపోతుందంటే అక్కడ ఏదో దుష్టశక్తి ఉన్నట్టే, అంటే నెగిటివ్ ఎనర్జీ. అలాగే మీ కళ్ళ ముందే ఎవరైనా యాక్సిడెంట్లో కానీ చనిపోతే వాళ్ళు ఆత్మలుగా మారి మీకు ఏదో సమాధానం అలాగే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవేంటంటే పదే పదే మీ కళ్ళ ముందు కనబడడం, అలాగే మీరు పడుకుంటే కళలోకి వచ్చి కనబడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ కళలో ఒక చనిపోయిన వ్యక్తి మీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు, అలాగే అతను బాధపడుతున్నాడు కూడా. ఇలాంటప్పుడు మీరు ఏ భూత వైద్యుడి దగ్గరికో పరిగెడతారు కదా. అప్పుడు వారు దాని పరిష్కారం కోసం ఏవో యాగాలు, పూజలు చేస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన వ్యక్తి మీ కళలో నవ్వుతూ ఆనందంగా కనిపించాడంటే మీకు ముందు ముందు ఏదో మంచి జరగబోతుందని అర్థం. ఇలానే ఎన్నో సంకేతాలు ఆత్మల గురించి తెలియజెపుతాయి. అలాగే మరొక సంకేతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా ఎక్కువ సీతాకోకచిలుకలు మీరున్న ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి. చైనా శాస్త్రం ప్రకారం ఎక్కువ సీతాకోకచిలుకలు ఎక్కడుంటే అక్కడ ఆత్మలు ఎక్కువ ఉంటాయని అర్థం. చనిపోయిన శరీరాల చుట్టూ సీతాకోకచిలుకలు తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే చనిపోయాక ఆత్మ ఆ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే అది పైకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇది సీతాకోకచిలుకలు మనకి తెలపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ప్రతి మతానికి సంప్రదాయాలు, నియమాలు కొన్ని ఉంటాయి. అవి మనకు మాత్రమే కాదు, దేశానికి కూడా వర్తించే ఉంటాయి. అందులో జంతువుల విచిత్ర ప్రవర్తన. అప్పుడప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో జంతువులు విచిత్ర ప్రవర్తనలను చూస్తూ ఉంటాం. ఉదాహరణకి కుక్కలకి దెయ్యాలు కనబడతాయని చెప్తారు. కుక్కలకు ఉన్న సిక్స్త్ సెన్స్ వల్ల రానున్న ప్రమాదాలని అవి గుర్తిస్తుంది. అలాగే దాని చుట్టుపక్కల ఏదైనా ఆత్మ కానీ దెయ్యం కానీ ఉంటే అవి పసిగడతాయి. దీన్నే గట్ ఫీలింగ్ అంటారు. మన ఇంట్లో పెంచుకున్న పిల్లులు అలాగే కుక్కలు ఏవైనా జంతువులు అదే పనిగా ఒకవైపు చూస్తూ అరుస్తున్నాయంటే అక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని అర్థం. నల్లని నీడ కనబడడం, నీడ ఎప్పుడు నల్లగానే ఉంటుంది. అలాగే వాటికి ఆత్మలకి సంబంధం ఏంటి? ఇక్కడ మనం చెప్పుకునేది రోజు మనకు వచ్చే నీడ గురించి కాదు, అకస్మాత్తుగా కనిపించి మాయమయ్యే నీళ్ళ గురించి. అయితే ఆ నీడ కనిపించిన చోటికి వెళ్ళి చూస్తే అక్కడ మాత్రం ఎవ్వరు కనిపించరు. మీరింట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే మీ చుట్టుపక్కల జంతువు కానీ మనిషి కానీ ఎవరూ లేకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పక్కన ఏదో ఉన్నట్టు అనిపిస్తే అక్కడ ఏదో అదృశ్య శక్తి తిరుగుతుందని అర్థం. ఈ సంకేతాలు మీ చుట్టుపక్కల ఏదో ఆత్మ ఉందని తెలియజేయడానికి సూచిస్తాయి. అలాగే ఆత్మలు మీతో సంభాషించడానికి ప్రయత్నిస్తాయని మీరు తెలుసుకోవాలి. శబ్దాలు వినబడడం, అంటే రాత్రిపూట ఎవరో నడుస్తున్నట్టు గజ్జల చప్పుడు, అలాగే ఎవరో పగలబడి నవ్వుతున్నట్టు ఆ చప్పుడు, అలాగే సడన్గా ఎవరో ఏడుస్తున్నట్లు చప్పుడు వస్తే మీ చుట్టుపక్కల అక్కడ ఏదో ఆత్మ ఉన్నట్టు మీరు గమనించాలి. ఇలాంటి శబ్దాలు ఏదైనా పురాతన భవనాల్లో కానీ లేదా ఏదైనా పాడుపడిన ప్రదేశాల్లో కానీ వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ ఆత్మ మీ ఇంట్లో తిరుగుతూ ఈ చప్పుళ్ళు చేస్తూ ఉన్నట్టు. ఉదాహరణకు ఎలిజబెత్ II ఎదుర్కొన్న ఒక అనుభవం గురించి తెలుసుకుందాం. ఒకసారి తన సోదరితోని తను బ్రిటన్లోని వెనిసర్ మాల్లో ఉండవలసి వచ్చింది. అక్కడ వాళ్ళు ఒక లైబ్రరీకి వెళ్తే అక్కడ వాళ్ళకి ఒక ఆత్మ కనిపించింది. అది ఎవరిదో కాదు, ది ఎలిజబెత్ I. ఈ విషయాన్ని క్వీన్ ఎలిజబెత్తే స్వయంగా తెలియజేసింది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. అది కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి హారర్ ఫ్రెండ్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో మరింత మందికి చేరేలా చేయండి.